జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 32. భాస్కరాచార్యుల ఆనతి ప్రకారం 18 పట్టణాల నుండి 714 గోత్రాలను పిలిపించడం, వారి రాక, వారి గోత్రాల పేర్లు, కుసుమశ్రేష్ఠి ఆతిథ్యం. విష్ణువర్ధన రాజు తన ఊరికి తిరిగి వచ్చిన తర్వాత వంశరక్షణలో ఆసక్తి ఉన్న ఆ వైశ్యులు పెనుగొండకు వచ్చి నగరేశ్వర స్వామి మండపంలో కూర్చున్న వైశ్యులందరికీ నమస్కరించి అక్కడి కథలన్నీ చెప్పారు. ఆ కుమారుల మాటలు విన్న వైశ్యులు భాస్కరాచార్యులతో ఆనందంగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తరువాత భోజనాలు చేసి భాస్కరాచార్యులతో కలిసి బండ్లలో నగరేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఆ మండపంలో కూర్చొని ఆ వృద్ధులు శ్రీ భాస్కరాచార్యుల వారికి మొదటి నుండి చివరి వరకు కథను మరియు బాలుర నిశ్చయాన్ని అంతా వివరించి, పరమభక్తితో ఇక మోము చేయవలసిన పని ఏమి, దయచేసి మేము ఏమి చేయాలో ఆదేశించండి అని వేడుకున్నారు. ఆ వృద్ధ వైశ్యుల మాటలు విని జరగబోయేది గురించి ఆలోచిస్తూ రహస్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దివ్య దృష్టితో ముందు జరగబోయేది చూసి బృహస్పతి శ్రీ భాస్కరాచార్య కర్తవ్యమూఢులైన ఆ వైశ్యులతో, ఓ వైశ్యోత్తమ, బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం అపరార్క మహర్షి నిర్ణయించారు. మా మునుపటి కథను కూడా వినండి. బ్రహ్మ ఒడిలో నుండి పుట్టిన వైశ్యులలో ప్రభాతాది ఋషి ప్రవరులు 102 గోత్రం వారు ఉన్నారు. వీటిని గణాలు అని పిలుస్తారు. వీరి గోత్రాలను భూమిలో 714 అని పిలుస్తారు. 102 ప్రవరాలను ఏకాశ్రేయలు, బార్షేయలు, త్రయాశ్రేయ, చతురాశ్రేయ, పంచాశ్రేయలుగా నిర్ణయించారు. 200 గోత్రాలు భార్గవ మహర్షి గణానికి చెందినవి. ఆ గోత్రాలకి 40 ప్రవారాలు చెప్పబడ్డవి. 282 గోత్రాలు శాండిల్య ఋషి గణానికి చెందినవి. ఆ గోత్రానికి 36 ప్రవరలు ఉన్నాయి. ప్రభాత ఋషి గణానికి 66 గోత్రాలు ఉన్నాయి. ద్వార్షేయ, త్రయాశ్రేయ, చతురశ్రేయ, పంచాశ్రేయ ప్రవరాలు 25. ఏకశ్రేయ గోత్రాలు 196. వారు కశ్యప మహర్షి గణాలు. రశ్మివంత, మాండవ్య, మదన, అంగీరస, అఖండల, ఎదిమ్మెరాల, ఘోటక, తుందిల, తుహీనహార, చరణ, వ్యూహ, వత్సక, గణేశ్వర, కన్వ, కందర్ప, చరణత్రయ, చండిక, పౌండ్రిక, దేవల, ధార్మిక, మైత్రేయ, మంజుల, నసక, సనందన, నారదల ఊర్మి గోత్రం, ఉదక, మరుడ, సంజిక్క, కాశ్యప, దత్తాత్రేయ, ధాతృక, చవన, జహ్ను, ముక్తిపుద, నిరతమ, మౌద్గల్య, పౌతిమాష్య, గౌపవన, కౌశికాయన అనే ఋషిగోత్రజులను, గౌతమాయన గోత్రజులను, శైతవ గోత్రజులను, గార్గయ గోత్రజులను, పరాశర్య, యాజక, అగహారిస గోత్రాజులను, పౌండ్రక, పురత్సక, పుష్పదంత, చిత్ర, చిత్రగుప్త, వామన గోత్రజులను, వామదేవ గోత్రాలు, యాయువ్య, చతుస్కర్ణ, చల్పితవృత గోత్రాలు, ఇంద్రద్యుమ్న, జాలయన, ఉద్వారకాయన, మాధ్వందిన గోత్రాలు, సౌకారాయన, కాషాయన గోత్రాలు, భాస్కలాయన, సాయంకాయన, కౌశికాయన గోత్రాజులను, పారాశర్యస, పావనత్రయ, హరితోద్వాహ, కంబుగ్రీవస గోత్రాజులను, గోప్రత, ఉత్తమాఖ్య, భారద, పల్వల, సక్తుప్రస్థ, భీషణక్య, విజయవర్ణ, నాచికేత, పులస్య, నూన్యత, గౌతమ, భార్గవ, జైముని, మతంగక అనే గోత్రాజులను, కృతకారక గోత్రం, అసురాయన గోత్రం, అయస్క, స్థైవన్ని, ప్రీత మానస, పరమాత్మక, విశ్వామిత్ర, సుపీక్షణ, కనకపాలక గోత్రాజులను, సనత్, సుజాత, సంవర్తక, తుంబరపేశల, వరుణ, కృత్స్న, కపిల, సందీపన గోత్రజులను, పస్తరమందపాల, భరద్వాజ, బృహద్దశ్వ, ఋష్యశృంగ గోత్రజులను, వాలఖిల్య, కూర్మ, ఆజయన, ఆపజందన, అసురీమాదీప, కైసోధ్య, లోప్య గోత్రజులను, ముదల, మార్కండేయ, మంజురత, ఆప్నుత, శాండిల్య, షమీర గోత్రాలు, శ్రీధర, పవన, ప్రమద, అగస్త్య, రైభ్య, హరివక్త్ర గోత్రజులను, వేద, నిధి, పవిత్ర, పాణి, కౌండిన్య, భృగు, అక్షయాక్షి, బోధాయన గోత్రాల వారు, పింగళ, సత్యవ్రత, మహాసేన, కౌత్స, వాము, కాయన, స్థూల, శ్రీర్ష గోత్రజులను, కృష్ణద్వైపాయన, కుమారహరి, కుమార, విదర్భ, కౌండిన్య,
విదర్భ, ఋషి, వత్సపాల, బభ్రు, పత గోత్రజులను, మచికుంద, సోహార, మాధవ, దౌమ్య, తుర్య, మౌసల, విష్ణువర్ధన, జాతవేద, శుకగార్గస్య, కృష్ణ, అయాస్య, అభూత, అంగీరస, త్రష్ట, విశ్వరూప, అశ్వ, దదీచి, అథర్వణ, మృత్యు గోత్రజులను, త్రిపట, కాంచన, శౌనక, ఏక ఋషి, విప్రచిత్త, వరస్ట్రీ, కల్మాష, స్వయంభూ, సనారు, పరమేష్టి, సనాతన, అశ్వవాయన గోత్రజులను, విషసేన, సుతిష్ట, జాబాలి, సజ్నారవ గోత్ర జలు అయిన వైశ్యులు నా ఆజ్ఞకు ప్రత్యుత్తరం చెప్పకుండా చాలా ముఖ్యమైన పని ఉంది, 18 పట్టణాల్లో ఉన్న వైశ్యులందరికీ వెంటనే బయలుదేరండి అని ఉత్తరాలు రాసి దూతతో త్వరగా పంపించు అని ఆజ్ఞాపించారు. దూత చాలా వేగంతో వెళ్ళి ఉత్తరాలు ఇచ్చి తిరిగి వచ్చారు. 18 మంది పట్టణవాసులందరూ దూత యొక్క మాటలు విని లేఖ యొక్క అర్థాన్ని గ్రహించి ఆనందించారు. వెంటనే అందరూ ప్రయాణమయ్యారు. విలాపూర్ నుండి 18 గోత్రాల వారు వచ్చారు. సర్వధర్మ ప్రకాశితలు, మాండవ్య, మదన గోత్రోద్భవలు, మన్యు మానాభివంశస్థులైన గోవింద, గోపసింహ అనువారు, అత్యున్నత అయిన అంగీరస, అఖండుల గోత్రజ్ఞులైన గోత్రజులైన అనుపాల, అనుపకుల వంశీయులు, శంభు గోత్రోద్భవ వంశానికి చెందిన కంశవంశ సంజాతుడు, కాలకంఠ సోదరుడు కంపనుడు, నిచుల గోత్రోద్భవ కమ్ర వంశ సూను నింబవు గుర్రం మీద ఏలాపురం నుండి వచ్చారు. గణేశ గోత్రోద్భవ ఘంటకాన్వయ వంశసూను బ్రాహ్మణ సేవాసక్త భీమశ్రేష్ఠి, సాంగరవ గోత్రోద్భవ గుంటాక వంశ సంజాత సదా దానధర్మ నిరతుడు బంధుప్రియ శంకర్శ్రేష్ఠి, కశ్యప గోత్రోద్భవ కపట వంశ సంజాత శంభుశ్రేష్ఠి, కౌశికాయన గోత్రోద్భవ కాకోల వంశసూను బంగారు వస్త్రధారి బభ్రువు, వసుగోత్రజ గోవంశ సంజాత నిరంతర గోదాన ప్రియ వసుమంతుడు వీరనారాయణ పట్టణం నుండి 18 గోత్రాల వారితో కలిసి పల్లకీలలో వచ్చారు. గోవ్రత ఋషి గోత్రానికి చెందిన గోశిల వంశోద్భవ సత్యప్రియ, సాంభు పులాస్త్య గోత్ర పునకశిల వంశోద్భవ సత్యర్వత శంభు, మందార ఋషి గోత్రంలోని పంకవంశ సంభూత కమలనయన ప్రసిద్ధ మంకుశ్రేష్ఠి 31 గోత్రాల వారు విశాలమైన నగరం నుంచి బయలుదేరారు. వైరాజ గోత్రలు గోపవంశోద్భవ ధనశ్రేష్ఠ, మధుశ్రేష్ఠి, మాధవశ్రేష్ఠి, గర్గిశ్రేష్ఠి, ప్రియరుత్త గోత్ర పద్మశ్రేష్ఠి, పరమతత్వ ఋషిగోత్రం ప్రీతమానస గోత్రజులు, పెద్ద శిష్ట వంశ సంజాత పెరిశిష్ట వంశోద్భవలు, మహేశ్వర సంపన్న సత్యధర్మలోల విశాలాక్ష హరి కృష్ణ మంగళ శ్రేష్ఠులు మంగళ వాయిద్యాలతో శివపురం నుండి బయలుదేరారు. ఈశ్వరుని ప్రత్యక్ష ప్రమద గణాలులాగా ఎద్దుబండిలో సమస్త లోకానందంతో వెళ్ళారు. చాండిల్య, శమీక, శ్రీధర ఋషిగోత్రజులు, చిన్ని, శిరి, శిరీష వంశ సంజాతులు, సత్యవాక్యంలో హరిశ్చంద్రునితో సమానమైన వాడు, భద్ర, సుభద్ర, రుద్ర, మగధనుడు, మాలవ, భర్గ అనే ఋషిగోత్రజులు, నంది, సునంది, కాంపిల్య అనే వైశ్య నాయకులైన ముని, కపర్ది, కాళింగ, సూరి, శిష్ట అనే 40 గోత్రాలు అచంట నగరం నుండి బయలుదేరారు. ధనపురం నుండి మహత్తేజస గోత్రజ ఇక్ష్వాకు వంశ పురాధ్యక్షుడు అయిన మాధవశ్రేష్ఠి, అలాంటి వాళ్ళే అయిన నాగశ్రేష్ఠి, భద్రశ్రేష్ఠి, రుచిశ్రేష్ఠి, కాలశ్రేష్ఠి, గురుశిష్ట మొదలైన వారు గోరథములలో బ్రాహ్మణ సమేత విప్రచిత్త ఋషిగోత్రజలైన కురంటక వంశోద్భవ మేఘ వర్ణ ధనపురవాసి కుబేరునితో సమానుడు కాలశ్రేష్ఠి మొదలైన అజయ వైశ్య మహానుభావులతో పాటు 64 గోత్రాల వారు అశ్వంపై బయలుదేరి వచ్చారు. పౌలస్త్య గోత్ర జాతుడు గణపతి కుల సూనువు, కులరక్షణాసక్తుడు, బహుశ్రుతుడు, బ్రాహ్మణ దేవతా పూజలలో భక్తుడు, దివ్యాభరణ అలంకరించబడినవాడు అయిన ధర్మశ్రేష్ఠి ధర్మపురం నుండి దివ్య గజమెక్కి వచ్చెను. హరి, చంద్ర, అర్క, సాల, అగ్ని, భద్ర, మండ్రును వంశజులు, మాధ్యందిన ఋషిగోత్రజులు, సైకతాయన ఋషిగోత్రజులు, అసుర ఋషి గోత్రజులు, మాండిన ఋషిగోత్రజులు 64 విద్యలను
సవిమర్శనాత్మకంగా తెలిసిన వారు ధర్మకే గణితులు అయిన గురుశ్రేష్ఠి, నాగశ్రేష్ఠి, సూర్యశ్రేష్ఠి మొదలైన వైశ్యులు 40 గోత్రాల వారు కూడా వచ్చారు. కౌండిన్య గోత్రానికి చెందిన నూపాల్య వంశ పాలకుండపుర వరాధీశ పండిత విశ్వాసి వీరశ్రేష్ఠి, కాలకంజస గోత్రజ కళాస్మయ వంశపారధర్త శాబర మణిగ్రీవ వంశంలో జన్మించిన విశ్వేశ్వరుడు వీరభద్రతో వివిధ వాహనాలతో ఏకంగా 80 గోత్రాల బయలుదేరి వచ్చారు. భారద్వాజ ఋషి గోత్రానికి చెందిన బలిశిష్ట వంశోద్భవ సజ్జన సంతోషకారకమైన నిరంతర అధిక దానాశక్త జగన్నాథపురాధిపతి భద్రుడు అనే వైశోత్తముడు ఉన్నాడు. అతను మనువైశ్య గోత్రంలోని గయాభీమ వంశానికి చెందిన పరాక్రమవంతుడు. కమలాక్ష, విశాలాక్ష మొదలైన వైశ్యులతో కలిసి 64 గణాలతో పాటు జగన్నాథపురం నుండి వచ్చారు. శంకరుడు అనే వైశ్యుడు కళింగ ప్రభువు గౌతమ ఋషి గోత్రుడు, గ్రంథిశిల వంశస్థుడు మరియు ఎల్లప్పుడూ ఈశ్వరుని ధ్యానిస్తూ ఒక దివ్యమైన గుర్రాన్ని ఎక్కి మహావేగంతో గాంగేయ, ముకుల మొదలైన ఋషిగోత్రం వారు తుంబా, బంధుకాం వంశజ అయిన కామశ్రేష్ఠి, నాగశ్రేష్ఠితో మరియు ఇతర 34 గోత్రాల వారితో కళింగ నగర నుండి చాలా వేగంగా బయలుదేరాడు. అనంతరం మార్కండేయ ఋషి గోత్రజ మరువంశుడైన రోలాఖ్య వంశీ వాక్య ప్రోవిశిష్టు మొదలైన వంశులైన పౌండ్రక, పుష్పదంత, పురుకుత్స అనే ఋషిగోత్రం వారు కాలవేద, ముకుంద, ఆదిశేష అనే వైశ్యశ్రేష్ఠులు, సంతోషంతో వత్సపాల గోత్రజులు, బభ్రు మహర్షి గోత్రజులు, కాప్య కైశౌర్య ఋషిగోత్రజులు, వేణు, కునికపాలాత్ మొదలైన వారు చంద్రవంశానికి చెందిన బుద్ధి విరూపాక్ష, భద్ర అనే వైశ్యశ్రేష్ఠులు పాంచాల పవిత్ర నగరం నుండి 66 గోత్రాల వారితో బయలుదేరి వచ్చారు. పారాశర్య ఋషి గోత్రాల వారు, పగడశీల వంశం వారు, పావన ఋషి గోత్రజలు, పాంచాల వంశజులు, సత్యధర్మసక్తులు, మహాత్మలు, భీమ, అచ్యుత మొదలైన వారు రథాలను ఎక్కి అతివేగంతో శ్రేయాన్ని కోరుతూ క్రౌంచగలాఖ్య ఋషిగోత్రజ వారు అయిన మలయాళ వంశోద్భవులైన 30 గోత్రాల వారితో భీమపట్నం నుంచి వెళ్ళారు. మదన, మంగళ, చంద్ర, ఘంట, రైభ్య ఋషుల గోత్రాల కఠోర కోపన శాంత దారుదర్తల వంశానికి చెందిన బృహస్పతి, వశిష్ఠ, పుండరీక మహర్షి గోత్రజ పృథ్వీ, విస్తూక్రాన వంశజులు, అధిక తేజోవంతుడు బుద్ధిమంతుడు అయిన రుద్రవీరుడు, ముకుంద మొదలైన 64 గోత్రాల వారు ఆనందంతో త్రిగుణపట్టణం నుండి బయలుదేరారు. విశ్వామిత్ర గోత్రజలు వినికుల వంశశేఖరుడు, ఘంటసాల పురవరదీశలో అయిన వీరశ్రేష్ఠి కపిల ఋషి కుమారుడైన మసాంతకుల చంద్రముడు అయిన శ్రీరంగడు, ధర్మ, విష్ణు, కురంట ఋషిగోత్రజ హైగ్రీవుడు, మణిగ్రీవ, శంఖగ్రీవ వంశస్థులు. మిగిలిన బలాద్యుడు, లింగభాను జలాధ్యక్షుడు అను 8 గోత్రాల వారు అట్టహాసంతో ఏనుగుపైన ఘంటసాలపురం నుండి బయలుదేరినారు. వాలకిల్య గోత్రజుడు వేణుని కులాల మాడైన ధనాఖ్య గజారూఢుడై, వసుశంఖ ఋషి గోత్రజులు మణికంఠ వంశస్థులైన మార్కండేయ, మనోహర, మాలవ మరియు అతని బంధు బాంధవులతో ఉత్సాహంగా కామపురం నుండి బయలుదేరారు. ఆ తర్వాత సనందన గోత్రజలు సానక వంశాంకురుడు, సకల జననిష్ఠుడు, పీఠక నగర పాలకుడు మాధవశ్రేష్ఠి చంద్ర వంశ ఋషి గోత్రం వారును, కేశశృంగ వంశస్థులు మొత్తం 7 గోత్రాల వారును పీఠికాపురం నుండి తీసుకొచ్చాడు. పవిత్రపాణి గోత్రికుడైన చిరుబిల్ల వంశోద్భవుడైన గురువు బోధాయన గోత్రానికి చెందిన నాగడు, పింగళ ఋషి గోత్రజాతుడు, భద్ర వంశానికి చెందిన శివ, యనస వంశానికి చెందిన ఈశ, అంగడు, వైన్యును అనే వంశుడు హరి మరియు ఇంద్రుడు 19 గోత్రాల వారితో జనదపురం నుండి బయలుదేరారు. ఉద్వాహ వంశోద్భవుడు ప్రభాత ఋషి గోత్రజలైన కుసుమశ్రేష్ఠి అనే వైశ్యశ్రేష్ఠుడు పెనుగొండలో ఉన్న వైశ్యులలో శ్రేష్టమైన గోత్రమైన మౌలిశిష్ట మొదలైన వారితో బంధువుల ఆగమనాన్ని ఎదురుచూస్తూ ఆలోచిస్తున్నాడు. 18 నగరాల వైశ్యుల ఆగమనాలతో పెనుగొండ మహానుభావులు ఆనందపడ్డారు. వారందరి రాకను తెలుసుకొని కుసుమశ్రేష్ఠి మొదలైన ఇతర వైశ్యోత్తములు వినయంగా నగర పొలిమేరలలో వారిని కలవడానికి వెళ్ళారు. 18 నగరాల వైశ్యులు పెనుగొండలోని వైశ్యులతో కలిశారు.
ఒకరినొకరు పలకరించారు. ఆపై రకరకాల సంతోషకరమైన వాయిద్యాల ధ్వనులతో వారంతా నగరం వైపు సాగారు. పట్టణవాసులు వారందరికీ ఉచిత వసతి ఏర్పాట్లు చేసి ప్రత్యేక తీపి భోజనాలు ఏర్పాట్లు చేసి వారిని ఆనందపరిచారు. ఆ తర్వాత అందరూ ఆచార్య మందిరానికి వెళ్ళి ఆనందంతో కానుకలను సమర్పించి నమస్కరించారు. గురువు అందరి కుశల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత తమ తమ విడిదికి వెళ్ళి గురువు ఆజ్ఞ ప్రకారం విశ్రమించారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 32వ అధ్యాయం సమాప్తం. మరలా 33వ అధ్యాయంలో కలుద్దాం.